హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అసలు కోడి లేకుండా గుడ్డు నుంచి పిల్లలు మనం బయటికి ఎలా తీయాలనేది ఈరోజు వీడియో. ఇది దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక వింత. ఎందుకు అలా అన్నానంటే కోడి పెట్టే లేకుండా గుడ్డు నుంచి పిల్ల రావడం అనేది ఒక వింతే కదండి. చూశారు కదా, గుడ్లు అయితే చాలా వరకు పెగలు ఉన్నాయి. ఇంక్యుబేటర్ చేసేసి నాకు తెలిసి 2 years అయితే అవుతుంది. అప్పుడప్పుడు ఇందులో గుడ్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెడతామన్నమాట, లేదంటే కోడికి ఎక్కువగా అతికించడానికి చూస్తాము. కానీ ఇందులో గుడ్లు పెట్టిన గుడ్లన్నీ కూడా చాలా వరకు బాగానే చేస్తాయి. కాకపోతే మనం కొంచెం కనిపెట్టుకొని ఉండాలన్నమాట. ఎందుకు అలా అన్నానంటే ఇది ఆటోమేటిక్ కాదండి, సెమీ ఆటోమేటిక్. ఈ గుడ్లని అప్పటికప్పుడు అంటే రోజుకి 3 లేదా 4 సార్లు గుడ్లని రొటేట్ చేయాలి. అలా చేసినప్పుడే ఈ పిల్ల అనేది బాగా హెల్తీగా ఆరోగ్యంగా గుడ్డు నుంచి బయటికి వస్తుంది. అప్పట్లో ఈ మిషన్ గురించి మాకు తెలియకముందు ఏమయ్యేదంటే కోడి ఒక్కోసారి పొట్టులు వచ్చేసి పొట్టు మీద చనిపోయేది. కానీ ఆ గుడ్లు అంటే 2-3 రోజులు పిల్లలు వచ్చేస్తాయి అనగా ఆ కోడి చనిపోయేది అనమాట. ఆ గుడ్లు ఏం చేయాలో తెలియక పడేసేవాళ్ళము. అంటే వేరే అతికిన కోడి లేక అలా చేసేవాళ్ళము. కానీ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. మొన్నే ఒక కోడికి పొట్టు మీద నీరసం వస్తే ఆ గుడ్లు తీసేసి డైరెక్ట్గా ఇంక్యుబేటర్ ఆన్ చేసేసి అందులో వేసేసాము. కానీ పిల్లలు అయితే బాగానే వచ్చాయి. అందులో కోడి కూర్చుంది కదా, మళ్ళీ ఇందులో వేస్తాము పిల్ల వస్తుందో లేదో మాకైతే డౌట్ అయితే వేసేసింది. పిల్ల గుడ్డు నుంచి బయటకు వచ్చినంత వరకు మాకు డౌటే ఉండేది. కానీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఆరోగ్యంగా వచ్చాయి అన్నమాట. ఈ ఇంక్యుబేటర్ రెడీ చేసిన నుంచి ఎక్కువగా ఇందులోనే గుడ్లు వేస్తాము. అంటే కోళ్ళకి వేసిగా ఇంకా ఎక్కువగా గుడ్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రా గుడ్లని ఇంక్యుబేటర్లో వేసి పిల్లలు అయితే రెడీ చేస్తాను అనమాట. అందుకు బాగా యూజ్ అవుతుంది ఇంక్యుబేటర్ అనేది. కోళ్ళను పెంచే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది కంపల్సరిగా తయారు చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే చాలా అంటే చాలా ఉపయోగం అయితే ఉంది. దీనివల్ల నష్టమైతే ఏమీ లేదు. అవసరం అనుకుంటే అందులో గుడ్లు వేయచ్చు, లేదు అంటే కోడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇందులో గుడ్లు వేసినా సరే చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట. కొన్ని కోళ్ళు ఏంటంటే గుడ్లు పెట్టేస్తాయి కానీ అవి పిల్లల్ని చేయడానికి అయితే నచ్చవు. గుడ్లను తినేయడము, ఇంకా గుడ్లు అటుకు మీద అదే పొట్టు మీద కూర్చోడానికి నచ్చవన్నమాట. అటువంటప్పుడు ఇంక్యుబేటర్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం పెట్టిన అన్ని గుడ్లు కూడా 100% గుడ్ల నుంచి పిల్ల అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం పెట్టేటప్పుడు స్టోర్ చేసిన గుడ్లను పెట్టకుండా నిల్వ ఉండే గుడ్లు పెట్టకుండా ఫ్రెష్ గుడ్లని అయితే అప్పటికప్పుడు మిషన్లో పెట్టేసుకుంటే, అప్పటికప్పుడు అంటే ఈరోజు పెట్టింది ఈరోజే పెట్టాలి అని లేదండి. మనం కోడికి ఎలాగ అతికిస్తామో 10 రోజుల నుంచి 12 రోజులు అలా ఉంచిన గుడ్లు కోడికైతే పెడుతూ ఉంటాం కదా, అలానే దీనికి కూడా పెట్టవచ్చు. అలా కాకుండా 20 రోజులు 30 రోజులు నెలల కొద్దీ స్టోర్ దాచి ఇంకా ఇంక్యుబేటర్లో పెట్టేసి పిల్లలు రాలేదు అంటే అవి రావండి. ఫ్రెష్ గుడ్లు పెడితే మనకి ఎక్కువగా పిల్లలు వస్తాయి, లేదు అంటే మనకు పిల్లలు వచ్చే అవకాశం అయితే ఉండదు. నేను ఇందులో వచ్చేసి కడక్నాథ్ గుడ్లు, ఇంకా జాతి గుడ్లు, జాతి కోడి గుడ్లు, అన్ని రకాల గుడ్లు పెడుతూ ఉంటాను. చూశారు కదా, గుడ్లు అయితే పగిలి ఉన్నాయి. ఇంకా చాలామంది డౌట్ ఏమని అడిగారు, ఇంటి మార్క్ ఎందుకు పెడతారు అని అడిగారు కదా. ఇంటి మార్క్ అనేది ఇంటి మార్క్ అని పెట్టవచ్చు, లేదా మన డేట్ అయినా వేసుకోవచ్చు, మనకు నచ్చిన సింబల్ అయితే వేసుకోవచ్చు గుడ్డు మీద. ఎందుకు అంటే దానికి కారణం అయితే చెప్తాను. గుడ్డు అయితే మనం రొటేట్ చేస్తాం కదండి. రొటేషన్ చేసినప్పుడు అది ఏ యాంగిల్లో మనం తిప్పుతాం అనేది తెలుసుకోవడానికే అది గుర్తు. ఏదైనా పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే మనం పెట్టిన రోజు నుంచి 18 డే వరకు గుడ్డును రొటేట్ చేయాలి. ఇంకా పిల్లలు వచ్చేస్తాయి అనగా 3 నుంచి 4వ రోజు వరకు లాస్ట్లో గుడ్డును అయితే రొటేట్ చేయడం ఆపేయాలి. ఎందుకంటే గుడ్లో అప్పటికే బాడీ మొత్తం రెడీ అయిపోతుంది అనమాట. అందుకని అప్పుడు తిప్పడం అయితే ఆపేయాలి. లేదు ఇంకా తిప్పితే మనకి
గుడ్లో పిల్ల అనేది చనిపోతుంది. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇందులో గుడ్లు పెట్టామంటే సక్సెస్ఫుల్గా మనం పెట్టిన గుడ్లన్నీ కూడా పిల్లలు అయితే వచ్చేస్తాయి. ఎంతవరకు నేను ఎన్ని గుడ్లు పెట్టానో అన్ని గుడ్లు ఏదో ఒకటో రెండో పాడయ్యే తప్ప మిగతావన్నీ కూడా పిల్లలు అయితే వచ్చేసాయి. నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చూశారు కదా, ఇంకా చాలా వరకు ఈ నైట్ అయితే గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చేస్తాయి. అన్నీ పగిలి ఉన్నాయి. వెయిట్ చేయాలి, రేపు చూడాలి ఎన్ని పిల్లలు వస్తాయా ఏంటనేది. ఇంకా ఈ పిల్లలు వచ్చే టైంలో ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. పిల్లలు వచ్చిన టైంలో మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకు అంటే గుడ్డు పగులుతుంది కానీ ఒక్కొక్క పిల్ల బయటికి రావడానికి దానికి శక్తి సరిపోక మరి గుడ్డు పెంకు దలసరయ్యో అదైతే బయటికి రాలేకపోతుంది. అటువంటప్పుడు మన సపోర్ట్ అనేది ఆ గుడ్డుకి ఇవ్వాలన్నమాట, ఆ పిల్లకి గుడ్డుకి. ఎందుకు అంటే పై పెచ్చు కొంచెం చిన్నగా వలవాలన్నమాట. అలా ఒలిస్తే ఆ పిల్ల అనేది మనకి దొక్కుతుంది. అలా కొంచెం గమనిస్తూ ఉండాలి గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చిన టైంలో. అదే మనం గమనించకపోతే ఆ పిల్ల చనిపోతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పిల్ల వచ్చేటప్పుడు. చూశారు కదా, ప్రస్తుతానికైతే 3 పిల్లలు అయితే వచ్చేసాయి. 2 జాతికోళ్ళు, 1 కదక్నాడు అయితే బయటకు వచ్చింది. ఇంకా తడిగా ఉన్నాయి. తడి అయితే ఆరాక బాగా తేరుకుంటాయి అన్నమాట. ఇవి ప్రస్తుతానికి 3 రోజులైతే ఇంక్యుబేటర్లో ఉంచుదాము. థ్యాంక్ యూ.